ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రైవేట్ ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఉదయం డబ్బులు ఎక్కువ తీసుకున్నారని గొడవ చేసిన పేషెంట్ స్పందించి ఆసుపత్రికి తనిఖీ చేసిన అధికారి ఆసుపత్రిలో ఉన్న డాక్టర్కు ఎంబీబీఎస్ పట్టా లేదని ఫిర్యాదు మేరకు తనిఖీ చేశారని, ఒక డాక్టర్కు పట్టా ఉందని లేడీ డాక్టర్కు పట్టా లేదని ఆసుపత్రి లైసెన్స్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు జిల్లా వైద్యాధికారి. सर्टिफिकेट्स करेक्ट होते डिग्री सर्टिफिकेट राइट వీడియో ఐసీ అయితే రాదు, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేసుకొని అన్ని నోటిఫై చేసుకోండి సార్. ఖానాపూర్లో ఉన్నాయండి, ఎంక్వైరీ చేయండి. బెడ్ చార్జ్ కూడా ఉంటుంది, డాక్టర్ ఫీజు కూడా ఉంటుంది, ఓన్లీ మెడికల్ బిల్లే. ఓన్లీ మెడికల్ బిల్లే. మీరు మెడికల్ బిల్ కట్టుర్రి, మేము అర్థం. అది కూడా ఒకటేసారి ఇవ్వరు, తాబాకి చార్ట్ మెయింటైన్ చేయాలన్నట. ఖానాపూర్లో ఏ హాస్పిటల్లో కూడా చార్ట్ మెయింటైన్ చేస్తారు. పేషెంట్కు బిల్ వేస్తారు కదా, బిల్ మెయింటైన్ చేయాలా, పేషెంట్కి సంబంధించిన వివరాలు కూడా పొందుపరచాలి. చార్ట్ మెయింటైన్ చేయాలి కదా సార్. పేషెంట్కి సంబంధించిన వివరాలు, డాక్టర్ ఫీజు ఇంత, పేషెంట్ ఫీజు ఇంత అని చెప్పి చార్ట్ మెయింటైన్ చేయాలి కదా. ఖానాపూర్లో ఏ హాస్పిటల్లో కూడా బోర్డు పెట్టాలా, ఓపీ పైసలు ఎంత, ఏమేమి తీసుకుంటున్నారు, ల్యాబ్ చార్జెస్ ఎంత, ఇవన్నీ కూడా బోర్డు డిస్ప్లే చేయాలి. స్టాఫ్ ఉండాల్సిన అర్హతలు బెడ్స్ ఉంటే మాత్రం ఒక 2-3 బెడ్లు ఉన్న 5 నుంచి 6 ఏఎన్ఎంస్ కానీ స్టాఫ్ నర్స్ కానీ క్వాలిఫైడ్ క్వాలిఫైడ్ ఏఎన్ఎంస్ ఉండాలి. ఖానాపూర్లో పలువురు ఆర్ఎంపీ డాక్టర్లు నర్సింగ్ హోమ్ నిర్వహిస్తూ బెడ్లు వేసుకొని నడిపిస్తున్నారు. మరి ఇంతదాకా అంటే మూలాల స్థలాలు ఎక్కడ ఉంటే మనకు కొంచెం ఐడియా పర్యవేక్షణ హడావిడి చేసినప్పుడే మీరు వస్తున్నారని హాస్పిటల్ పేరు చెప్పండి. అచ్చా, ఓకే. నా పేరు రాజశేఖర్ సార్. నాకు వచ్చింది, నేను మీకు క్వశ్చన్ రైజ్ చేస్తాను. నేను హాస్పిటల్ పేరు చెప్పండి కాదు, పర్యవేక్షణ ఉండాలని అంటున్నాం సార్. మెడికల్ కూడా పర్మిషన్ ఉంది, మెడికల్ పర్మిషన్, మెడికల్ చెప్పండి. అక్కడ ఒక మెడికల్ ఉంది, దీనిలో స్టాఫ్కు పర్మిషన్ ఉందా సార్? క్వాలిఫైడ్ 2 months బ్యాక్ మన ప్రభుత్వ ఆసుపత్రిలో అదొకటి వచ్చింది, ఖానాపూర్లో ఇప్పుడు ఇదొకటి వచ్చింది. మీ పర్యవేక్షణ అంటే ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. యూవీపీ కిందకి వస్తుంది. అది అంటే పర్మిషన్ లేదంటారు. హాస్పిటల్ లోపల జరిగిందో బయట జరిగిందో అంటే ఓన్లీ ఇట్లా హడావిడి చేసినప్పుడే మీరు వస్తున్నారు అన్నట్టు పర్యవేక్షణ లేక ఇదంతా కొనసాగుతున్నట్టు కొత్త అందులో ఓకే బెడ్ చార్జ్ తీసుకోరు, ఏం తీసుకోరు. తీసుకునేది ఒకటి మెడికల్ బిల్లే. అది ఎందుకు తీసుకుంటారు సార్? ఇక్కడ విజయలక్ష్మి హాస్పిటల్ ఉంది, ఇక్కడ ఉంది, లోపల చాలా ఉన్నాయి సార్. సార్ ఇంకోటి సార్, ఏమనంటే రీసెంట్ గా ఏమనంటే మీరు డిశ్చార్జ్ చేసుకోండి, మీ సంతకం పెట్టుండి సార్ అంటారు. దేనికి సార్ సంతకాలు పెట్టుడు? మీ సంతకాలు మీరు ఉన్నది ఎందుకు సార్ అక్కడ? అదే సార్, బిల్లు ఇచ్చుడు ఏం లేదు సార్ అక్కడ. అదే చెప్తారు అక్కడ. ఇక్కడ విజయలక్ష్మి హాస్పిటల్ సార్ చాలా ఉన్నాయి సార్, అక్కడ ఉన్నాయి సార్. ఇదే సార్ ఖానాపూర్లో జరిగేది ఇదే. నేను మా మమ్మీని తోలుకొని పోయినా సార్ అందులో. విజయలక్ష్మి హాస్పిటల్ ఇంకోటి సార్ సింధుశ్రీ అని.